ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనము మనము చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. ఆయనను పూజించి కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రియులారా, ఈ మాట ఏ సందర్భంలో రాయబడుతుందంటే తూర్పు దేశపు జ్ఞానుల గురించి యేసు ప్రభు వారి వద్దకు వచ్చి ఆయనకు ఏ విధంగా పూజించారు, ఆయనను ఏ విధంగా పూజించారు, ఆయనకు ఏ విధంగా కానుకలను సమర్పించారు, ఆ విషయాలను గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క పుట్టుక గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో దేవుడు తెలియచేస్తూ వచ్చాడు. మరియమ్మ గారికి గబ్రియేల్ అనేటువంటి దూతను పంపించి ఈ విషయం గురించి తెలియచేస్తూ వచ్చాడు. ఆ తర్వాత యోసేపుకు స్వప్నములో కనబడి స్వప్నము ద్వారా యోసేపుతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత కాపర్లకేమో, గొర్రెల కాపర్లు ఆ రాత్రి కాలంలో వారు గొర్రెలు కాస్తున్నటువంటి సమయంలో ప్రభుదూత వారికి కనబడి యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి తెలియచేస్తూ వచ్చింది. అయితే ప్రియులారా, ఇక్కడ ఈ తూర్పు దేశపు జ్ఞానులకు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో యేసు ప్రభు వారి యొక్క పుట్టుక గురించి తెలియచేయబడుతూ వచ్చింది. ఏ విధంగా వాళ్ళకి తెలియచేయబడుతూ వచ్చిందంటే, వాళ్ళు జ్ఞానులు కాబట్టి ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి జ్ఞానులు కాబట్టి ప్రియులారా, దేవుడు ఒక నక్షత్రమును వారు చూస్తూ వచ్చారు. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2వ వచనంలో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. చూసారా, ఈ యొక్క జ్ఞానులకు దేవుడు ఎలా బయలుపరుస్తూ వచ్చాడు అంటే, యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి వాళ్ళకి ఏ విధంగా తెలియచేయబడుతూ వచ్చిందంటే, ఆయన నక్షత్రమును మేము చూశాము అంటే ఏదో ఒక గొప్ప నక్షత్రాన్ని వారు చూశారు. ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఓహో, ఒక గొప్ప వ్యక్తి ఎవరో పుట్టారు అని వాళ్ళు గమనించి ఆయనను పూజించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనకు సాగిలపడి ఆయనకు మొక్కాలి, ఆయనకు కానుకలు సమర్పించాలి అనేటువంటి ఉద్దేశంతో కానుకలను తీసుకొని ఆయనను దర్శించటానికి ఆ నక్షత్రము చూపించేటువంటి దారి వైపుగా నడుచుకుంటూ వారు యెరూషలేము పట్టణం దాకా వచ్చారు. కాబట్టి ప్రియులారా, దేవుడు ప్రతి ఒక్కరితో ఏదో ఒక విధానంలో ఆయన మాట్లాడేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడతాడు. ఆ తర్వాత ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క దూతను పంపించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత స్వప్నము ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత ఈ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి సూచన ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. సరే ప్రియులారా, ఆ విషయాన్ని వారు తెలుసుకొని ఆయనను పూజించటానికి వచ్చారు. ఆ విధంగా ఆయన యొక్క నక్షత్రాన్ని చూశారు. చూసిన తర్వాత వాళ్ళు ఏమయ్యారో తెలుసా? వాళ్ళు అత్యానంద భరితులై అని రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, ఏ నక్షత్రమైతే వారిని నడిపిస్తూ వచ్చిందో, యేసు ప్రభువారు పుట్టిన తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాడో ఆ స్థలానికి ఆ నక్షత్రము ఏ విధంగా నడిపిస్తూ వచ్చిందో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు అంత జ్ఞానులు కదా. అయితే వాళ్ళు ఏం చేశారు ప్రియులారా? ఈ జ్ఞానులు ఏం చేశారో తెలుసా?
అప్పటి వరకు దేవుని యొక్క నక్షత్రము వారు నడిపిస్తూ వచ్చింది. దేవుని యొక్క నక్షత్రము నడిపించినంత కాలము కూడా మరి వారు చక్కగా నడుస్తూ వచ్చారు. వారికి ఏ ఇబ్బంది లేదు, వారికి ఏ విధమైనటువంటి సమస్య రాలేదు, కష్టం రాలేదు. అయితే ప్రియులారా, వారు దేవుని యొక్క నక్షత్రము, దేవుని యొక్క నడిపింపును కాకుండా వారి సొంత జ్ఞానాన్ని, వారి సొంత ఆలోచనలను వారు ఉపయోగించి వాళ్ళు ఏమనుకున్నారంటే, యెరూషలేముకు వచ్చిన తర్వాత మరి గొప్ప వ్యక్తి పుట్టినప్పుడు మరి సామాన్యమైన కుటుంబంలో పుట్టడు కదా, మరి ఆయన గొప్ప వంశంలోనే మరి రాజు యొక్క మరి నగరంలోనే పుడతాడు అన్నట్లుగా వాళ్ళు తమ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి, సొంత ఆలోచనను ఉపయోగించి మరి అక్కడ హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి ఆయనతో అంటారు, మేము యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయనను చూడవచ్చాము, కాబట్టి ఆయనను మేము పూజించడానికి వచ్చాం, ఆయన నక్షత్రాన్ని మేము చూసాము అని ప్రియమైన వారలారా మరి హేరోదుతో చెప్తూ వచ్చినప్పుడు హేరోదు కలవరపడుతూ వచ్చాడు. ఏంటంటే, యూదులను పరిపాలించేటువంటి రాజు పుట్టాడా అని కలవరపడుతూ వచ్చాడు. ప్రియులారా, ఆ విధంగా వాళ్ళు తమ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి వారు ముందుకు వెళ్ళటం ద్వారా ఆ దేశంలో కలవరం వచ్చింది. మరి ఆ పట్టణంలో కలవరం వచ్చింది. రాజు కలవరపడ్డాడు, ప్రజలు కలవరపడుతూ వచ్చారు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆయన నడిపింపు ప్రకారం మనం వెళుతూ ఉన్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి నష్టము జరగదు. ఎంతో సమాధానం ఉంటుంది, ఎంతో ఆశీర్వాదం ఉంటుంది, ఇతరులకు కూడా దీవెన కలుగుతుంది. చూసారా? అయితే మనం దేవుని యొక్క నడిపింపు కాకుండా మన సొంత జ్ఞానాన్ని, మన సొంత ఆలోచనలను బట్టి మనం ముందుకు వెళ్ళటం ద్వారా ఎంతో ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, వీరు సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని మరి అక్కడ అంతఃపురాన్ని వెళ్ళటం ద్వారా, రాజు దగ్గరికి వెళ్ళి ఆయనను కలవటం ద్వారా ఏం జరిగిందో తెలుసా? మరి ఆ రాజు మరి 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి మరి చిన్నపిల్లలందరినీ పట్టుకొని చంపివేస్తూ వచ్చాడు. ఎందుకు? ఆయన కుయుక్తిగా చెప్పాడు. ఎవరు? మరి హేరోదు. అయ్యలారా, మరి మీరు వెళ్ళి మొదట పూజించండి, తర్వాత నాతో కూడా వచ్చి చెప్పండి, నేను కూడా వెళ్ళి పూజిస్తానని చెప్పి మరి ఎంతో మరి నమ్మబలుగుతూ మరి హేరోదు జ్ఞానులతో తెలియచేస్తూ వచ్చాడు. జ్ఞానులు నిజమే అనుకున్నారు. అయితే ప్రియులారా, మరి ఆ వ్యక్తి హేరోదు మరి ఆ బాలుని చంపాలని ఆలోచన పెట్టుకుంటూ వచ్చినప్పుడు మరలా దేవుడు తన దూతను పంపించి స్వప్నము ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఆ రాజును కలవకుండా వారు వేరొక దిక్కున వెళ్ళిపోతూ వచ్చారు. కాబట్టి ప్రియులారా, మరి దేవుని యొక్క నడిపింపు ప్రకారం మనం ముందుకు వెళుతూ వచ్చినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. అయితే మన సొంత ఆలోచనను బట్టి, మన సొంత తలంపులను బట్టి ముందుకు వెళ్ళటం ద్వారా ఎంతో నష్టం, మనకు నష్టం, మన వలన ఇతరులకు నష్టం. కాబట్టి ఈ యొక్క జ్ఞానుల వలన అనేక మంది, వేలాది మంది, వందలాది మంది చిన్నపిల్లలు ఆనాడు చనిపోతూ వచ్చారు. అయితే ప్రియులారా, తర్వాత వీళ్ళు హేరోదు యొక్క మాటను తీసుకొని వాళ్ళు వెళ్ళి బెత్లెహేముకు వెళ్ళి అక్కడ యేసు ప్రభువారిని వాళ్ళు చూశారు. చూసిన తర్వాత వాళ్ళు ఎంతో గౌరవప్రదంగా ఆయనను పూజించటానికి ముందుకు వచ్చారు. చూడండి, అక్కడ ఒక మాట ఉంది, 9వ వచనము. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువుండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చూసారా? తర్వాత నక్షత్రము మరలా వారికి కనపడ్డప్పుడు వాళ్ళు ఎంతో సంతోషించారు, ఎంతో ఆనందించారు. కాబట్టి ఆ నక్షత్రము వారిని మరలా నడిపించడం ప్రారంభించింది. మరి ఆ ఇంటి దగ్గరకు వచ్చారు, ఆయనను చూశారు, తర్వాత తల్లి అయినటువంటి మరియను చూశారు, శిశువును చూశారు, సాగిలపడి ఆయనను పూజిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సంగతి ఏంటో తెలుసా?
అక్కడ తల్లి అయినటువంటి మరియను చూశారు, ఆ శిశువును చూశారు. కానీ ఎవరికి సాగిలపడ్డారు? యేసు ప్రభువుకు సాగిలపడ్డారు. ఎవరిని పూజించారు? యేసు ప్రభువును పూజించారు. చూసారా? ఆ తర్వాత కానుకలను ఎవరికి సమర్పించారు? యేసు ప్రభువుకు కానుకలను సమర్పించారు. కాబట్టి ప్రియులారా, మరి మరియమ్మకు సాగిలపడలేదు, మరియమ్మను పూజించలేదు, ఆ తర్వాత కానుకలు కూడా మరియమ్మకు సమర్పించలేదు. ప్రియులారా, దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు, ఆయన ద్వారానే రక్షణ, ఆయనే దేవుడు అని మనకు తెలియచేస్తూ వచ్చింది. కాబట్టి వాళ్ళు 3 వస్తువులను ఆయనకు సమర్పించారు. మొట్టమొదటి ఏంటంటే బంగారము రాజరికానికి గుర్తుగా సూచిస్తుంది. కాబట్టి యేసు ప్రభు రారాజు, రాజులకు రాజు అని వారు తెలియచేస్తూ ఉన్నారు. తర్వాత సాంబ్రాణి అంటే సువాసన కరమైనటువంటిది. అంటే యేసు ప్రభు వారి యొక్క జీవితం, ఆయన యొక్క పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుందని వారు తెలియచేస్తూ వచ్చారు. మూడవది బోళము. ఇది మరి చనిపోయినప్పుడు సమాధిలో ఉన్నటువంటి ఆ బాడీకి, చనిపోయినటువంటి ఆ దేహానికి బోళమును రాసేవారుగా ఉంటున్నారు. ఎందుకంటే అది చెడిపోకుండా ఉండటానికి, చనిపోయినటువంటి ఆ శరీరానికి పూసినప్పుడు చెడిపోకుండా ఉండాలని అది పూస్తూ ఉంటారు. కాబట్టి బోళమును దేనికి సాదృశ్యం ఉందంటే శ్రమకు సాదృశ్యంగా ఉంది. అనగా యేసు ప్రభువారు ఆ కలువరి శిలువలో పొందబోయేటువంటి ఆ శ్రమను సూచిస్తూ ఉంది. బంగారమేమో యేసు ప్రభు యొక్క రాజరికాన్ని, దైవత్వాన్ని చూపిస్తుంది. మరి సాంబ్రాణేమో ఆయన యొక్క పరిచర్యను, అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి ఆయన పరిచర్యను సూచిస్తుంది. తర్వాత బోళమేమో యేసు ప్రభు వారి యొక్క శ్రమను, అనగా ఆయన యొక్క మరణము మరి చూపిస్తోంది. కాబట్టి ప్రియులారా, ఇవి ఆయనకు సమర్పించి ఆయనను ఆరాధిస్తూ వచ్చారు. కాబట్టి ప్రియులారా, ఈ 3 కూడా ఎంతో మరి విలువైనటువంటి వస్తువులను మరి ఆ జ్ఞానులు సమర్పిస్తూ వచ్చారు. కాబట్టి యేసు ప్రభువును నీవు నేను కూడా పూజించి ఆయనకు సాగిలపడి ఆయనను ఆరాధించేవారంగా ఉంటూ ఉన్నాం. మనము కూడా ఆరాధించేవారంగా ఉంటున్నాం. మనం కూడా శ్రేష్టమైనటువంటి వాటిని ఆయనకు సమర్పించి, మన జీవితాలను సమర్పించి, మన సమయాన్ని ఆయనకు సమర్పించి, మన బలమును ఆయనకు సమర్పించి, మన ధనమును ఆయనకు సమర్పించి, విలువైనటువంటి వాటిని ఆయనకు సమర్పించి మనం ఆయనను ఆరాధించుదాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నమ్మకమైన మా దేవా, మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా, మరి నాయన ఆనాడు మరి తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువా మరి బయలుదేరి వచ్చి అయా మిమ్మలను ఆరాధిస్తూ వచ్చారు, కానుకలు సమర్పించారు, శ్రేష్టమైనవి మరి కానుకలు సమర్పించారు. యేసయ్యా, మీకు స్తోత్రాలు. మేము కూడా మా జీవితాల్లో నాయన శ్రేష్టమైన వాటిని మీకు సమర్పించి, మా జీవితాలను సమర్పించి మిమ్మల్ని ఆరాధించినట్లుగా మాకు సహాయం చేయండి నాయన. మీరే మాకు సహాయం చేయండి. అలాగే ప్రభా, మరి ప్రార్థన అంశాలను నాయన శాంతకుమారి సోదరిని జ్ఞాపకం చేసుకుని తన కుమారుడు పాల్ నాయన రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే దర్శించి సంధించండి నాయన, రక్షణ కలుగచేయండి. మరి శారాచిని సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబ నాయన సమాధానం కలుగచేయండి. తన తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయండి. వ్యాపారంలో అభివృద్ధి చెందించండి. అలాగే ప్రభా, మరి మల్లికార్జునరావు సోదరుడు ప్రభా రక్షణ కలుగచేయండి నాయన. అలాగే జస్వంత్ ప్రభా, తన సోదరి నాయన మరి నీట్ లాంగ్ టర్మ్ కొరకు ప్రభా మరి చదువుతుంది ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. చక్కగా చదవటానికి మంచి జ్ఞానం దయచేయండి, వివేచన దయచేయండి. అలాగే ప్రభా అనుష్క నాయన మంచి ఆరోగ్యం దయచేయండి, మీ గాయపడిన హస్తంతో తాకి స్వస్థపరచండి. అలాగే తెరీసా సోదరి నాయన, తనకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ని నాయన సంపూర్ణంగా మీరే తాకి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రభా, మరి పద్మ సోదరి తన కొడుకు నాయన, మరి కోడలు నాయన, మరి వారి కుటుంబాన్ని మీరు కట్టండి. వారి కుటుంబం ఒక చోట ఉండగలిగినట్లుగా సహాయం చేయండి. మేలు కొరకై జ్ఞాపకం చేసుకోండి. అలాగే పావని సహోదరి ప్రభా, మరి తన చదువు కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన, మంచి జ్ఞానం దయచేయండి. అలాగే తన తండ్రి గారు నాయన సత్యనారాయణ గారు ప్రభా, తనకు జాబ్ అనుగ్రహించండి. ఎంతో అవసరం ప్రభా జాబ్ నాయన. మరి ప్రభా
క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వరములు మీ ప్రతి అవసరము తీర్చునని నాయన మీరు సెలవిచ్చారు. కాబట్టి అవసరతలో ఉన్నారు ప్రభా, మీరే సహాయం చేయండి, జాబ్ అనుగ్రహించండి. అలాగే ప్రభా మరి దుర్గాప్రసాద్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అక్షయ్ స్టడీ కొరకు చదువు కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా, సహాయం చేయండి. మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి. వందనములు స్తోత్రాలు. పగలంతా మీరు కాపాడి భద్రపరచండి. మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి. మా ప్రార్థన మీరు ఆలకించారని, తప్పకుండా జవాబిస్తారని నమ్ముతూ స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.